పేరిట మీ అందరికీ షలోం. రాత్రి కటిక చీకటి మన కళ్ళను కమ్మేసినప్పుడు, ఒంటరితనము మన గుండెలను పిండేస్తున్నప్పుడు, ఎవరూ లేని ఆ నిశ్శబ్దములో మన కన్నీటి చుక్కలను తుడిచేది ఎవరు? లోకము మన పైపైన నవ్వులను చూసి మోసపోతుంది. కాని ఆ కటిక చీకటిలో నలిగిపోతున్న మన అంతరంగాన్ని చూసే దేవుడు ఒకరున్నారు. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, గడిచిన 6 మాసాలు దేవుడు మనల్నందరినీ ఆయన క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరిచి ఈ జూన్ మాసము చివరి దినములోనికి సురక్షితముగా నడిపించిన ఆయన గొప్ప ప్రేమను బట్టి ఆయనకు మనము కృతజ్ఞత వందనములు చెల్లింపబద్దులమయ్యున్నాం. ఈరోజు దేవుడు మీతో చాలా వ్యక్తిగతముగా ముఖాముఖిగా మాట్లాడబోతున్నాడు. మీ హృదయాలలో ఉన్న ఏ వేదననైతే మీరు ఎవరికి చెప్పుకోలేక లోపల దాచుకున్నారో ఆ రహస్య ప్రార్థనలకు ఈరోజు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. అవును ప్రియులారా, దేవుడు ప్రారంభించిన మంచి కార్యాన్ని ఆయన పూర్తి చేస్తాడు. ఈ ఉదయకాలమున మనమందరము కలిసి పూర్తి విశ్వాసముతో ఈ 3 శక్తివంతమైన ప్రకటనలు చేద్దాం. నాతో కలిసి గట్టిగా చెప్పండి. ఈరోజు దేవుడు నా వెంట ఉన్నాడు. ఈరోజు నాకు ఏ విషయానికి భయము లేదు. ఈరోజు నేను పరలోకపు ఆశీర్వాదాన్ని నా జీవితంలోనికి స్వీకరిస్తున్నాను. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సందేశము మీ ఆత్మను బలపరుస్తుందని, మీ హృదయానికి నెమ్మదిని ఇస్తుందని మీరు నమ్మితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యము మీ జీవితాన్ని మార్చబోతుంది. రండి ప్రియులారా, మనమందరము 1 నిమిషము కళ్ళు మూసుకొని ఈ చిన్న ఉదయకాల ప్రార్థనతో ఈ మాసపు చివరి దినము సందేశములోనికి వెళదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ సుందరమైన ఉదయకాలాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను కడిగి పవిత్రపరచండి. నిరాశలో ఉన్న ప్రతి బిడ్డకు నిరీక్షణను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మన ధ్యానము కొరకు ఏర్పాటు చేసిన పరిశుద్ధ వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనము నుండి 30 వచనాల వరకు. ఈ భాగములో యేసు క్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగము చేస్తూ ధర్మశాస్త్రము యొక్క అసలైన అంతరంగాన్ని బయలుపరుస్తున్నారు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ మాటలు స్వయముగా మన రక్షకుడైన యేసు క్రీస్తు గలిలయ కొండ ప్రాంతంలో చేరిన వేలాది మంది ప్రజలకు, ముఖ్యంగా తన శిష్యులకు బోధించారు. ఆ కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు దేవుని వాక్యాన్ని కేవలము పైపైన పద్ధతులుగా, ఆచారాలుగా మార్చేసి లోపల హృదయం నిండా కుళ్ళును దాచుకొని బతుకుతున్నారు. అందుకే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపమనేది కేవలము చేతులతో చేసే క్రియ మాత్రమే కాదు, హృదయంలో పుట్టే ఆలోచన కూడా పాపమే అని హెచ్చరిస్తున్నారు. ఈ వాగ్దానం యొక్క అసలు ఉద్దేశము ఏమిటంటే, దేవుడు మన బాహ్య రూపాన్ని కాదు, మన హృదయ అంతరంగాలను చూస్తున్నాడు. ప్రియులారా, పూర్వీకులు కేవలము కత్తితో ప్రాణము తీస్తేనే నరహత్య అనుకున్నారు. కాని
యేసు క్రీస్తు ప్రభు అంటున్నారు కదా, నీవు నీ సహోదరుని మీద అనవసరముగా కోపపడినా, వాడిని వ్యర్థుడా అని నోటితో దూషించినా, అది దేవుని దృష్టిలో నరహత్యతో సమానమే. లోకము నీ చేతులను చూసి నువ్వు మంచివాడివి అనుకోవచ్చు, కాని దేవుడు నీ హృదయంలో దాగి ఉన్న ఆలోచనలను చూస్తున్నాడు. మీకోసము దేవుడు పనిచేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని పైపైన శుభ్రము చేయడము కాదు, లోపల నుండి మార్చాలని కోరుకుంటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పండు పురుగు పడితే ఆ పండు తినడానికి పనికిరాదు. అలాగే మన జీవితము కూడా పైకి భక్తిగా కనిపిస్తూ హృదయములో అసూయ, ద్వేషము, కామము ఉంటే దేవుడు దానిని అంగీకరించడు. అందుకే ఈరోజు దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రోజుల్లో మనమందరము అనేక రకాల బాహ్య సమస్యలతో పోరాడుతున్నాం. ఉద్యోగ సమస్యలు, ఆర్థిక భారాలు, కుటుంబంలో అశాంతి, అప్పుల బాధలు మనల్ని చుట్టుముట్టేస్తున్నాయి. కాని వీటన్నిటికంటే ప్రమాదకరమైన పోరాటము మన హృదయంలోనే జరుగుతుంది. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము కదా, నేనెవరికి కీడు చేయలేదు కదా, నేనెవరి సొమ్ము ఆశించలేదు కదా, నేను మంచివాడినే అని అనుకుంటాం. కాని మనంతరంగాన్ని ఒక్కసారి ఈరోజు పరిశీలించుకుంటే మనకు తెలియకుండగానే ఇతరుల మీద కోపము, మనల్ని బాధపెట్టిన వారిపై పగ, అసూయ వంటివి మనల్ని నడిపిస్తున్నాయి. మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మీ హృదయ పోరాటాలన్నిటినీ చూస్తున్నాడు. వ్యాపారములో నష్టము వచ్చినప్పుడు భాగస్వామిపై వచ్చే కోపము, కుటుంబంలో చిన్న చిన్న మాటలకి వచ్చే కలహాలు, భవిష్యత్తుపై ఉన్న భయము వల్ల కలిగే నిరాశ, ఇవన్నీ మన హృదయాన్ని కలుషితము చేస్తున్నాయి. దేవుని ఆలస్యము అనేది తిరస్కారము కాదు. ప్రియులారా, మీ హృదయములో ఉన్న నలిగిపోయిన స్థితిని మార్చడానికి దేవుడి రోజు ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాడు. మీ మనసులో ఎవరి మీదైనా విరోధము ఉంటే, ఇతరులను క్షమించలేని కఠినత్వము ఉంటే, దేవుడు అంటున్నారు, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. అవును, సమాధాన పడటం అనేది ఒక బలహీనత కాదు, అది దైవికమైన బలము. మీరెప్పుడైతే ఇతరులను హృదయపూర్వకంగా క్షమిస్తారో అప్పుడే మీ అప్పుల సమస్యల నుండి, మీ అనారోగ్యాల నుండి, మీ మానసిక బంధకాల నుండి దేవుడు మీకు విడుదలనిస్తాడు. ఈరోజు మీ జీవితంలో నూతన అధ్యాయము ప్రారంభమవుతుంది. మోహపు చూపులు, తప్పుడు ఆలోచనలు మీ మనసును పాడు చేస్తున్నాయా? వాటిని అక్కడికక్కడే నరికి పారేయమని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. అంటే మన కన్ను లేదా చెయ్యి పాపానికి కారణమైతే, పాపపు అలవాట్లను మన జీవితం నుండి పూర్తిగా తొలగించుకోవాలి. దేవుడు ఒక అవకాశాన్ని మూసినప్పుడు మరింత శ్రేష్టమైన అవకాశాన్ని సిద్ధము చేస్తున్నాడు. మీ హృదయాన్ని పవిత్రముగా ఉంచుకుంటే లోకములోని ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. ప్రియులారా, ఈరోజు వాక్యము ముగించే ముందు నేను మీకు ఒక నిజమైన కథను చెప్పాలనుకుంటున్నాను. ఒక నగరములో రాజు అని ఒక మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. అతను పైకి చాలా మంచివాడు. ప్రతి ఆదివారము క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళేవాడు. సమాజంలో మంచి పేరు ఉండేది. కాని అతని అంతరంగంలో ఒక పెద్ద సమస్య ఉండేది. తనతో పాటు పనిచేసే సహ ఉద్యోగి తనకంటే ఎక్కువ జీతము సంపాదిస్తున్నాడని, త్వరగా పదోన్నతి పొందాడని రాజు హృదయంలో తీవ్రమైన అసూయ, కోపాన్ని పెంచుకున్నాడు. పైకి మాత్రము అతనితో నవ్వుతూ మాట్లాడుతుండేవాడు. కాని లోపల మాత్రము అతను నాశనమైపోవాలని కోరుకునేవాడు. ఈ అంతరంగ పాపము రాజు జీవితాన్ని మెల్లగా తినేయడము ప్రారంభించింది. ఇంట్లో భార్య పిల్లలపై అనవసరంగా కోప్పడటము, రాత్రిపూట నిద్ర పట్టకపోవటము, తీవ్రమైన మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యము క్షీణించడము, ఆర్థికంగా కూడా అప్పుల్లో కూరుకుపోవడము జరిగింది.
అతనెంత ప్రార్థించినా జీవితంలో నెమ్మది లేకపోయింది. ఒకరోజు రాత్రి రాజు తీవ్రమైన నిరాశతో దేవుని సన్నిధిలో ఏడుస్తూ, ప్రభువా, నేనే పాపము చేయలేదు కదా తండ్రి, మరి నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని అడిగాడు. ఆ సమయంలో దేవుడు రాజుతో మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని ఈ వాక్యము ద్వారా మాట్లాడాడు. అప్పుడు రాజుకు అర్థమైంది, తన చేతులతో పాపము చేయకపోయినా తన హృదయములో తోటి సహోదరునిపై పెంచుకున్న కోపము, అసూయ దేవుని దృష్టిలో ఒక నరహత్యతో సమానమని గ్రహించాడు. వెంటనే రాజు మోకరించి ఏడ్చి తన అంతరంగాన్ని కడిగివేయమని దేవుడిని అడిగాడు. మరుసటి రోజే ఆ సహా ఉద్యోగి దగ్గరకు వెళ్లి మనస్ఫూర్తిగా అతనిని అభినందించి తన హృదయంలోని చేదును తీసివేసుకున్నాడు. ఆశ్చర్యకరముగా ఆ రోజు నుండి రాజు జీవితంలో అద్భుతాలు ప్రారంభమయ్యాయి. అతని మనసుకు ప్రశాంతత దొరికింది, ఆరోగ్యము కుదుటపడింది, అప్పుల సమస్యలు తీరిపోయాయి. మీరు కన్నీరు పెట్టుకున్న ప్రతి రాత్రిని కూడా దేవుడు చూశాడు. రాజు జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు మీ హృదయాన్ని మార్చి మీ జీవితాన్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ప్రార్థనలోనికి వెళ్ళడానికి ముందు ఈ నిశ్శబ్ద సమయంలో మన హృదయాలను ఒక్కసారి దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. వాక్యము మన హృదయాలను తాకినప్పుడు, మన అంతరంగంలోని రహస్యాలు బయటపడినప్పుడు దేవుడు మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని కడిగి పవిత్రపరచడానికే ఈ సమయాన్నిచ్చాడు. లోకము ముందు మనమెన్నో ముసుగులు వేసుకొని బతుకుతూ ఉండవచ్చు, కాని ఏ దేవుడైతే నీ అంతరంగాన్ని చూస్తున్నాడో ఆయనే ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఎవరైతే తమ హృదయాల్లో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, ఇతరులపై ఉన్న కక్షను, మనస్సును పాడు చేస్తున్న తప్పుడు ఆలోచనలను, రహస్య పాపాలను ఒప్పుకొని, ప్రభువా, నా అంతరంగాన్ని నీ రక్తంతో కడిగి పవిత్రపరచు, నేను నా సహోదరునితో సమాధానపడతాను, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి అని తీర్మానము చేసుకుంటున్నారో వారందరూ, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణములో మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకోండి. అవును, దేవుడు మీ చేతిని చూస్తున్నాడు, మీ హృదయంలోని పశ్చాత్తాపాన్ని గమనిస్తున్నాడు. మీరు వదిలేసిన దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు. ఆయన ఈరోజే మీ జీవితంలో ఒక నూతనమైన మార్పును తీసుకురాబోతున్నాడు. ఇప్పుడే ఆ తీర్మానముతో, నలిగిన హృదయముతో మనమందరము కలిసి దేవుని వైపు తిరిగి ప్రార్థనలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడా, అత్యంత కృప కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి చేరిన నీ ప్రియ బిడ్డలందరి కోసము నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ప్రాముఖ్యంగా గడిచిన 6 మాసాలు మమ్మల్ని అందరినీ మీ కృపారేఖల చాటున సురక్షితంగా భద్రపరిచి, ఈ 6వ మాసపు చివరి దినములో ఈ విధముగా మేమందరము నీ వాక్యాన్ని వినే కృపను మాకు దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞతావందనాలు. గడిచిన మాసమంతా మేమేమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఎవరైతే సందేశాన్ని వింటూ తమ హృదయాలను మీ వైపు తిప్పుతున్నారో వారిపై మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి కుటుంబంలో ఉన్న కలహాలు, విభేదాలు యేసు నామములో తొలగిపోవనుగాక. అయ్యా, మా పిల్లలను, విద్యార్థులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారికి మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదించండి. విదేశాలలో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు మీ దైవిక రక్షణను అనుగ్రహించండి. వారి చుట్టూ మీ దేవదూతల కావలి ఉంచండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన కామాలు లేక, స్థిరమైన ఉద్యోగాలు లేక కష్టపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని, స్థిరమైన ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఉద్యోగాల కోసము ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఈరోజు ఒక మంచి ద్వారము తెరవబడునుగాక. కష్టపడి పనిచేస్తున్న రైతులను, దేశాన్ని కాపాడుతున్న సైనికులను, వ్యాపారాలు చేస్తున్న వారిని
మీ కృపలో జ్ఞాపకము చేసుకోండి. వృద్ధులకు తోడుగా ఉండండి తండ్రి. ముఖ్యంగా ఈ సమయంలో తీవ్రమైన అనారోగ్యముతో, దీర్ఘకాలిక వ్యాధులతో ఆస్పత్రి పడకలపైన, ఇళ్లలో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తముతో తాకండి. యేసు క్రీస్తు నామములో ప్రతి బలహీనత, ప్రతి రోగము ఇప్పుడే లయమైపోవునుగాక. సంపూర్ణ స్వస్థత వారి శరీరాల్లోనికి ప్రవహించునుగాక. అయా, విరిగిపోయిన కుటుంబాలు ఇప్పుడే సమాధానపడాలి. అప్పుల భారముతో, ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోతున్న బిడ్డల కట్టుబాట్లను తెంచివేయండి తండ్రి. వారికి దైవిక, ఆర్థిక వనరులను, అద్భుతమైన మార్గాలను కలుగజేయండి. లోకములో ఉన్న యుద్ధ వాతావరణము తొలగిపోయి ప్రపంచ శాంతి కలుగునుగాక. అయ్యా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించండి. అయా, ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింతకు తీసుకొని వస్తుండగా, అయ్యా, వారి కుటుంబాలు తమ హృదయాల్లో దాచుకున్న ప్రతి రహస్య ప్రార్థన అవసరతను మీరు తీర్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈరోజు వారికి ఎదురయ్యే ప్రతి ఆటంకము, ప్రతి సాతాను శోధన యేసు నామములో తొలగిపోవునుగాక. మీ కృప, మీ దైవిక అవకాశాలు వారిని వెంబడించలాగున్న కృప చూపి మీరే బిడలను జ్ఞాపకము చేసుకోమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు భయముతో కాదు, నిరాశతో కాదు, దేవుని పరిశుద్ధమైన శక్తితో, పవిత్రమైన హృదయముతో ఈ రోజులోకి అడుగు పెట్టబోతున్నారు. మీ రేపు గడిచిన మాసము కంటే చాలా గొప్పదిగా ఉండబోతుంది. ఈరోజు మీ జీవితంలో అద్భుతాలకు ప్రారంభము కావచ్చు. ఈ సందేశము మిమ్మల్ని బలపరిచినట్టయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దేవుని వాగ్దానాన్ని విశ్వసిస్తూ కామెంట్ బాక్సులో ఆమెన్ అని టైప్ చేయండి. ప్రియులారా, ఈ ఆశీర్వాదం మీతోనే ఆగిపోకూడదు. ఇప్పుడే కనీసము 3 వ్యక్తులకైనా లేదా మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోను షేర్ చేసి వారి జీవితాల్లో కూడా దేవుని వెలుగుని నింపండి. మీ ప్రతి ప్రార్థన అవసరతను స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి పంపినట్లయితే మీకోసము నేను నిరంతరము ప్రార్థిస్తాను. రేపటి రోజు వాగ్దాన సందేశములో దేవుడు మన కన్నీటిని ఎలా నాట్యముగా మార్చబోతున్నాడో, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు మాట్లాడబోతున్నాడు. అంతవరకు దేవుని కృప మీకు తోడయిండును గాక. గాడ్ బ్లెస్ యూ.